జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాగృతి సేన సంక్షేమ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీలో ఆధ్వర్యంలో మరి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు, బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు గూడుపల్లి కృష్ణదేవ గారు, మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గారు, మరి బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు సిహెచ్ రేణుకమ్మ గారు, జిల్లా ఉపాధ్యక్షులు సుధాకరన్న గారు, జిల్లా నాయకులు గోవింద రాజు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువసేన అధ్యక్షులు దేశ లక్ష్మణ గారు, మరి అందరి సమక్షంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర ధరల మీద ఒక విలేకరుల సమావేశం పెట్టడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో మాట్లాడడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అన్ని నిత్యావసర వస్తువుల మీద మరి ఒక విధి విధానం లేనటువంటి రేట్లు పెరిగిపోయి సామాన్య ప్రజలకు మరి ఆ రేట్ల వలన సామాన్య ప్రజలు కొనుగోలు చేసే శక్తి కోల్పోయి మరి ఉపవాసం ఉండే పరిస్థితి నెలకొన్న పరిస్థితులు వచ్చినాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన మరి కఠినతరమైన ఒక రేట్లను నియంత్రించేటటువంటి ఒక కమిటీ వేయాలి. ఒక మామూలుగా కూరగాయల కంటే సీజన్లు బట్టు పెరుగుతుంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. మామూలుగా ఒక ట్రాన్స్పోర్ట్ ఏదో ఒక లారీ బంద్ అయినా ఒక ఆటోలు సన్న పెరుగుతుంది, అంటే అప్పులు పెరుగుతుంటాయి. కానీ మామూలు సమయంలో కూడా మరి నిత్యావసర సరుకులు పెరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించకుండా సామాన్యులు ఎడిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ఈ ధోరణి మార్చుకోవాలి. మరి ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో సరైన ధరల్లో ఉండే విధంగా కేంద్ర రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. జై బీసీ, జై జై.